వినాశకాలే విపరీత బుద్ధి. ట్రంప్కు భారత్ బలమైన గుణపాఠం చెప్పే దిశగా ఆలోచన సాగాలి. మనం సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతి ఒకటై మన స్వాభిమానాన్ని నిలబెట్టుకుందాం. ట్రంప్ వంటి విదేశీయుల మాటల వెనుక ఉన్న అహం, ద్వేషం మన దేశాన్ని అణగదొక్కే ప్రయత్నం మాత్రమే. కానీ మన సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం. ఇది శాంతిని శస్త్రంగా మార్చుకున్న దేశం. ఈ దేశాన్ని చిన్న చూపు చూసేవారికి మనం ఇప్పటివరకు మౌనంగా ఉన్నాం. కానీ ఇప్పుడు సమాధానం ఇవ్వాల్సిన సమయం. మనమేం చేస్తాం, ఏం చేయాలి? విదేశీయుల మాటలతో బాధపడటం కాదు, విదేశీ ఉత్పత్తుల మీద మోజుతో మన సంపదను కోల్పోవడం కాదు. భారత పౌరుడిగా మన బాధ్యతను గుర్తు చేసుకోవాలి. విదేశీ వస్తువుల మోజు తగ్గించుకోవాలి. ప్రస్తుతం మన దేశం యుద్ధ విమానాలు, మిస్సైల్ టెక్నాలజీ, అత్యాధునిక ఔషధాలు, ఐటీ సాఫ్ట్వేర్, శాటిలైట్ లాంచ్ సేవలు, స్మార్ట్ ఫోన్లు, కార్లు, బస్సులు, వస్త్ర పరిశ్రమ, ఆహార ఉత్పత్తులు, ఇలా అనేక రంగాల విదేశాలకు ఎగుమతి చేస్తుంది. అయితే మన దేశ ప్రజలు ఇంకా అమెరికా కంపెనీ ఫోన్లు, విదేశీ దుస్తులు, విదేశీ ఆహార పదార్థాలు, విదేశీ మెదడులు మన దేశ ఆర్థిక వ్యవస్థను ఖాళీ చేస్తున్నాయి. మన సంపద మన కళ్ళ ముందే విదేశాలకు వలస వెళ్తోంది. స్వదేశీ అంటే తప్పు కాదు, ఇది గర్వించదగ్గ జీవన విధానం. ఈ భూమి మీద మనకు కావాల్సిన ప్రతి వస్తువు మన దేశంలో తయారవుతుంది. అవును మిత్రమా, మన కూరగాయల నుండి కార్ల దాకా, గణాంకాల దాకా ఇవన్నీ మన బుద్ధి, మన శ్రమ, మన ఫలితాలు. ఇవన్నీ మన దేశ వస్తువులను కొనడం వలన మన దుకాణానికి ఆదాయం వస్తుంది, మన పరిశ్రమకు ఉత్సాహం వస్తుంది, మన యువతకు ఉద్యోగం లభిస్తుంది, మన దేశానికి ఆర్థిక ఎదుగుదల వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మన ఆర్థిక వ్యవస్థ విదేశీ ఆధారాన్ని తగ్గిస్తుంది. మన జీడిపి మరింత వేగంగా పెరుగుతుంది. మనం ప్రపంచంలో ఆర్థిక శక్తిగా నెంబర్ 1 స్థానంలోకి వస్తాం. మన సంపద మన దేశంలోనే ఉండి మన భవిష్యత్తుకు శక్తివంతంగా మారుతుంది. మనం ఇచ్చే సందేశం స్పష్టంగా ఉండాలి. అమెరికా ఉత్పత్తులను బహిష్కరించండి, విదేశీ వస్తువులపై మోజు తగ్గించండి, స్వదేశీ ఉత్పత్తులపై ఆదరణ చూపండి. దేశాన్ని మించిన బ్రాండ్ లేదు, మన బ్రాండ్ మనమే. ఇది కేవలం వ్యాసం కాదు, ఇది ఉద్యమానికి పిలుపు. పరమ పవిత్రమైన భారతీయను తక్కువగా అంచనా వేయాలని చూస్తున్న ట్రంప్ వంటి వ్యక్తులకు మన సమాధానం బహిష్కరణ. మన వాణిజ్యం మన దగ్గర ఉంచుకోవడమే నిజమైన దేశభక్తి. మన సంపదను విదేశాలకు దోచిపెట్టకుండా దేశాన్ని నెంబర్ 1గా నిలిపే మార్గం స్వదేశీ జీవన విధానం. మనం ఏం చేయాలి? మన చేతిలో ఉన్న మొబైల్ ఎవరి కంపెనీది? మీరు వాడే బ్యూటీ ప్రోడక్ట్స్ ఎక్కడ తయారయ్యాయి? మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఎక్కడి బ్రాండులు? ఇవి ఇప్పుడే ఆలోచించండి, ఇప్పుడే మారండి, దేశం కోసం జీవించండి. జై హింద్. స్వదేశీ భారత్కి జై. భారత్ మాతాకి జై.